ఇప్పుడు మనం చూసేది ఈ గ్రౌండ్ నట్స్తో జాగ్రీతో కలిపి ఆరోగ్యకరమైన లడ్లు చేయొచ్చు. దీన్నే మనం మౌల్లో పెడితే ఏ మౌల్లో పెడితే ఆ షేప్లో వస్తుంది, అలా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు ఉండేదే కాబట్టి ఇది రెగ్యులర్గా మౌల్డ్ తీసుకొని పెట్టామనుకోండి, చిన్న స్క్వేర్ టైపు, ఆర్టిన్ టైపు, ఇలా రకరకాల టైప్లో కూడా వస్తాయి ఇవి. సరే, ఇప్పుడు మామూలంగా ఉండలు చేస్తున్నా, దీన్నే పాకం పట్టేస్తే మనకి వేరుశనగ ఉండలు అవుతాయి. అలా కాకుండా పెద్దోళ్ళు కూడా తినొచ్చు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. మనం కూడా కష్టపడకుండా అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చేసుకోవాలి అంటే రెండింటిని కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసి వాటిని ఇలాగా చాలా ఈజీ అనమాట, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చేసేసుకుంటే తినడానికి బాగుంటుంది. బయట మీరు ఎంతో ఖరీదు పెట్టుకునే స్వీట్లు కన్నా చాలా ఆరోగ్యకరం, చాలా శుభ్రంగా ఉంటాయి, ఏ విధమైన కల్తీలు లేకుండా టేస్టీగా కూడా ఉంటాయి చాలా అన్నమాట. ఒక కేజీ గ్రౌండ్ నట్స్ తీసుకున్నాం అనుకోండి, 1 కేజీ జాగరి, ఇది ఆర్గానిక్ కదా, మా ఆరోగ్యం. లేదంటే కనుక చక్కగా బెల్లం బంగారంలా మెరుస్తుంది కానీ అది ఆరోగ్యం ఉండదు, పంచదార ఎలాగో అది అంతే. కానీ ఆర్గానిక్ బెల్లం తీసుకొని ఇవి కొంచెం మందంగా ఉన్న పెనం కానీ గిన్నె కానీ వేసి దాంట్లో నిదానంగా సిమ్లో పెట్టి వేపితే అన్ని వైపులా, అప్పుడు అవి ఇలాగా చేదు రాకుండా దోరగా పచ్చిగా లేకుండా దోరగా ఉంటాయి, చేదు ఉండదు, టేస్టీగా ఉంటుంది. అలా వేగాలి. ఇదివరకు మన పెద్దోళ్ళు ఈ తొక్కు తీసేసేవారు, కానీ ఇప్పుడు అదే మంచిది హెల్త్కి అంటున్నారని అది ఉంచేసి రెండు కలిపి మిక్సీలో వేసి లడ్డూలు చుట్టుకుంటే చాలా ఆరోగ్యం. ఇప్పుడు అందరూ న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు కదా, మంచి పోషకాలు ఉంటాయి గ్రౌండ్ నట్స్లో, తినండి అని. ఆ రకంగా మనం బయట దొరికే అంతా పంచదారతో వాటితో చేసే స్వీట్స్ కన్నా వాళ్ళు ఎలా చేస్తారో శుభ్రంగా చేయకుండా ఉండేవి తింటే మళ్ళీ మనకు అనారోగ్యం. కాకుండా ఇలా చేసుకొని తినడం వల్ల చాలా హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అందరూ ఇష్టంగా కూడా తింటారు, చేయటం కూడా చాలా ఈజీ. కాబట్టి మీరు ట్రై చేయండి, తినండి, పిల్లలకు పెట్టండి.